సార్ ఇప్పుడు నిజంగా మనం గుర్తు చేసుకోవాలి 40 ఏళ్ల తర్వాత సితార సినిమాకి సంబంధించి అటు నాగేశ్వరరావు గారిని కానీ అలాగే అందులో యాక్ట్ చేసిన కొంతమంది నటీనటుల్ని శరత్బాబు గారు కానీ మల్లికార్జునరావు గారు కానీ ఇలా కొంతమంది నటులు మనకు దూరం అయ్యారు. వాళ్ళని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం అనేది సముచితం అనే అనుకుంటున్నాను నేను. ఒకసారి వాళ్ళ గురించి ఏం చెప్తాను, కళ్ళు మూసుకుంటాను. డెఫినెట్గా శరత్ బాబు గారి గురించి చెప్పాలి సార్. ఈ సినిమా వరకు మనకు దూరం అయిన వాళ్ళలో శరత్ బాబు గారి గురించి చెప్పాలి. ఆ పాత్ర ఆయన మర్చిపోలేని పాత్ర అనేది. అంత గొప్పగా ఆ పాత్రని ఈయన రూపకల్పన చేసే విధానం ఒకప్పుడు రాజా ఫ్యామిలీస్లో ఉండి వాళ్ళు అన్ని పోయినా కూడా అది బయటికి చూపించుకోకుండా లోపల పోతుంది. ఆ క్యారెక్టరైజేషన్ వేరే. దానికి శరత్ బాబు గారు తోటి ఇలా చేయించుకోవడం, ఆయన చేయడం. అంటే ఒక సీన్ మీకు గుర్తు ఉంటుంది, ఆ కోటు లోపల చిరుపల్లి షర్ట్ వేసుకున్న సీన్ ఉంటుంది. అది అయినా 1 డే తీయవలసింది పాపం. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల, అక్కడ షూటింగ్ లొకేషన్ ప్రాబ్లం వల్ల 5 hours తీసి అంత మెప్పించాలి సీన్. సో ఆ విధంగా శరత్ బాబు గారిని కంపల్సరీగా మర్చిపోకూడదు ఈ సినిమా వరకు వస్తుంది నాకు తెలిసి. రాజా చెప్పింది ఆ సినిమాలో ప్రతి కథలో కొన్ని మంచి సీన్స్ ఉంటాయి, కదిలించే సీన్స్. అందులో అదొకటి. లోపల రాజా గారు చనిపోయారని తెలిసాక ఊరు వాళ్ళంతా ముగుతారు. ఆ రాజాగారి చెల్లెలు జనాల్లోనే ఉంటుంది, కానీ అమ్మాయిని ఎవరో చూడలేదు కాబట్టి అమ్మాయి ఎవరో జనాన్ని తెలియదు. వెనక్కి తోసేస్తుంటారు ఆ అమ్మాయిని. ఆ సీన్ ఒకటి చాలా అద్భుతమైన సీన్. అదొకటి నేను గొప్పగా చేయాల్సి వచ్చింది. ఇలాంటి మంచి మంచి సీన్స్ కొన్ని ఉన్నాయండి, అవన్నీ చాలా గొప్పగా వచ్చుంటే జనాలందరూ గొప్పగానే ఫీల్ అయ్యారు. 100%. లేదంటే అంత ఇవాళకి 40 ఏళ్ళు దాటి అయినా కూడా ఏదో మాధ్యమంలో మనకి సినిమా గురించి వస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా కానీ, యూట్యూబ్స్లో కానీ, వాటిల్లో కానీ, ఛానల్స్లో కానీ, ఓటీటీలో కానీ. ఫార్మాట్ మారచ్చు, బట్ సినిమాని మనం మార్చలేదు. అంతే కదా.